జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శిఖరాగ్ర సదస్సు నిర్వహించనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట వచ్చే నెల 8, 9 తేదీలో ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు నిర్వహణకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ దార్శనిక పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకొచ్చి డిసెంబర్ 7కు 2 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించ తలపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వ స్టాళ్లు, పలు ప్రైవేటు కంపెనీల స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకనమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8న స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9న తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారు. భారీగా డ్రోన్ షోను కూడా నిర్వహించనున్నారు. సమ్మిట్ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు, దార్శనిక పత్రానికి తుదిరూపు ఇవ్వడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయడానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 500 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారికి ఆతిథ్యం, భద్రతా చర్యలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం కేవలం ప్రణాళిక కాదని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్లో విస్పష్టంగా ఉండబోతోంది. హైదరాబాద్ బ్రాండు ఇమేజ్ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాల్ని ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు రాష్ట్ర అభివృద్ధికి రాజమార్గంగా ఎలా నిలవబోతోందో విస్పష్టంగా చెప్పనున్నారు. బాపు ఘాట్ వద్ద నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, మెట్రో 2వ దశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ప్రణాళికల్ని ఈ దార్శనిక పత్రంలో పొందుపర్చనున్నారు. చైనా +1 ప్రత్యామ్నాయంగా తెలంగాణను తయారీ రంగంలో నిలబెట్టాలని ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.